నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను సోనియారావు. మార్నింగ్ ఎడిషన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ దూకుడు. నేడు 3 జిల్లాల్లో జగన్ సభలు. నేటి నుంచి మళ్లీ కేసీఆర్ ప్రచారం. రామగుండంలో గులాబీ బాస్ రోడ్ షో. మామ అల్లులను తరిమేసే టైం వచ్చేసింది. సిద్దిపేట గడ్డపై తొడగొట్టిన రేవంత్ రెడ్డి. అకౌంట్లో డబ్బులు విత్డ్రాకు తప్పని కష్టాలు. ఏపీలో పెన్షన్దారులకు తీవ్ర కష్టాలు. ప్రజ్వల్ రేవన్నపై లుకౌట్ నోటీసులు. విచారణకు గడువు కావాలన్న విజ్ఞప్తి తిరస్కరణ. తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన వడగాల్పులు. తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్. ఉప్పల్ స్టేడియంలో అదరగొట్టిన సన్ రైజర్స్. రాజస్థాన్ జోరుకు హైదరాబాద్ బ్రేక్. ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాయ్బరేలీ అమేథీ కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారుపై కొనసాగుతున్న సస్పెన్స్ వీడింది. 2 నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది కాంగ్రెస్. రాయ్బరేలీ నుంచి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బరిలో దిగుతున్నారు. అమేథీ నుంచి కాంగ్రెస్ నేత కిషోరీ లాల్ శర్మ పోటీ చేయనున్నట్లు ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది. రాయ్బరేలీ నుంచి పోటీ చేయనున్న రాహుల్ గాంధీ కేరళలోని వాయనాడ్ నుంచి కూడా పోటీ చేస్తున్నారు. ఎలక్షన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం ఉత్తరప్రదేశ్లోని అమేథీ స్థానం నుంచి కాంగ్రెస్ నేత కిషోరీ లాల్ శర్మ లోక్సభ ఎన్నికల నామినేషన్ దాఖలు చేయనున్నారు. 2019 వరకు ఈ నియోజకవర్గం గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉంది. కాంగ్రెస్ దిగ్గజం రాహుల్ గాంధీ లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి చెందిన స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు.
ఎలక్షన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. రాయ్బరేలీ అమేథీ కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారుపై కొనసాగుతున్న సస్పెన్స్ వీడింది. 2 నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది కాంగ్రెస్. రాయ్బరేలీ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బరిలో దిగుతున్నారు. అమేథీ నుంచి కాంగ్రెస్ నేత కిషోర్ లాల్ శర్మ పోటీ చేస్తున్నట్లు ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది. 2004-2019 లోక్సభకు అమేథీ నుండి ప్రాతినిధ్యం వహించిన రాహుల్ గాంధీ తన కుటుంబ కంచుకోట అయిన రాయ్బరేలీ నుండి నామినేషన్ పత్రాలను ఇవాళ దాఖలు చేయనున్నారు. ఉత్తరప్రదేశ్లోని అమేథీ స్థానం నుంచి కాంగ్రెస్ నేత కిషోర్ లాల్ శర్మ లోక్సభ ఎన్నికల నామినేషన్ దాఖలు చేయనున్నారు. 2019 వరకు ఈ నియోజకవర్గం గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉంది. కాంగ్రెస్ దిగ్గజం రాహుల్ గాంధీ లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి చెందిన స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. ఎలక్షన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాయ్బరేలీ అమేథీ కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారుపై కొనసాగుతున్న సస్పెన్స్ వీడింది. 2 నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది కాంగ్రెస్. రాయ్బరేలీ నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బరిలో దిగుతున్నారు. అమేథీ నుంచి కాంగ్రెస్ నేత కిషోర్ లాల్ శర్మ పోటీ చేస్తున్నట్లు ఏఐసీసీ ప్రకటన విడుదల చేసింది. 2004-2019 లోక్సభకు అమేథీ నుండి ప్రాతినిధ్యం వహించిన రాహుల్ గాంధీ తన కుటుంబ కంచుకోట అయిన రాయ్బరేలీ నుండి నామినేషన్ పత్రాలను ఇవాళ దాఖలు చేయనున్నారు. సోనియా గాంధీ 2004-2024లో రాయ్బరేలీ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. ఏడాది ఆమె రాజ్యసభకు వెళ్లారు. ఈ నియోజకవర్గం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని ఊహాగానాలు వచ్చాయి. ఉత్తరప్రదేశ్లోని అమేథీ స్థానం నుంచి కాంగ్రెస్ నేత కిషోర్ లాల్ శర్మ లోక్సభ ఎన్నికల నామినేషన్ దాఖలు చేయనున్నారు. 2019 వరకు ఈ నియోజకవర్గం గాంధీ కుటుంబానికి కంచుకోటగా ఉంది. కాంగ్రెస్ దిగ్గజం రాహుల్ గాంధీ లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి చెందిన స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. ఎలక్షన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణకు ప్రత్యేకంగా రూపొందించిన మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ విడుదల చేయనుంది. ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి మేనిఫెస్టోను ఆవిష్కరించనున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణకు ఏమేం చేస్తామనేవి ఈ మేనిఫెస్టోలో వెల్లడిస్తారు. రాష్ట్ర విభజన హామీల అమలు, ప్రత్యేక కారిడార్లు, ఇంటర్నేషనల్ స్కూల్స్ తదితర అంశాలకు ఇందులో చోటు దక్కనుందని తెలుస్తోంది. జాతీయ కాంగ్రెస్ ఇప్పటికే న్యాయపత్ పేరుతో మేనిఫెస్టోను విడుదల చేసింది. అయితే ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్రానికి ఏం చేస్తామనే వివరాలతో మేనిఫెస్టోను విడుదల చేయనుంది.
ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్లలో అందిస్తారు. రాజు, చెప్పండి, తెలంగాణకు ప్రత్యేకంగా రూపొందించిన మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ విడుదల చేయనుంది, దీనిపైన అప్డేట్స్ ఏంటి? రైట్ సోనియారావు, ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రత్యేకంగా ఈ పార్లమెంటు ఎన్నికల మీద ఫోకస్ చేసింది. దాదాపు అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఏఐసిసి సెంట్రల్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ హామీలు అమలు చేయనుంది, 5 న్యాయ 25 గ్యారంటీల పేరుతో ఇప్పటికే ఏఐసిసి అటు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీలు మేనిఫెస్టోను విడుదల చేశారు. అనంతరం తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా తెలంగాణలో అధికారంలోకి తెచ్చిపెట్టినటువంటి వేదికగా ఉన్నటువంటి తుక్కుగూడ సభ సాక్షిగా కూడా ఆ 5 న్యాయ 25 గ్యారంటీలను తెలుగులోకి అనువాదించడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే మరో ముందడుగు వేస్తూ కూడా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఒక మేనిఫెస్టో కమిటీని విడుదల చేసింది. మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్రానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో భవిష్యత్తులో ఏ అవసరాలు ఉన్నాయి, ఎటువంటి హామీలు ఇస్తే తెలంగాణ ఇంకా నిలదొక్కుకోగలుగుతుంది అనేటటువంటి అంశాలను పూర్తి స్థాయిలో పరిశీలించి ఈ యొక్క కమిటీ దాదాపు 29 అంశాలతో ఒక మేనిఫెస్టోను రూపొందించింది. ఈ మేనిఫెస్టోను కూడా ఇవాళ ఉదయం 11 గంటలకు గాంధీ భవన్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయనున్నారు. ఈ మేనిఫెస్టో కమిటీకి చైర్మన్ గా దుద్దిల శ్రీధర్ బాబు ఉన్నారు. వారితో పాటుగానే 6 కమిటీ సభ్యులు కూడా ఈ ప్రత్యేకంగా ఈ యొక్క కమిటీలో ఉన్నారు. అయితే వీరందరూ కూడా వివిధ రంగాలకు చెందినటువంటి నిపుణులు ఉండడంతో ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి అటు విభజన హామీలు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, అజిపేట కోచ్ ఫ్యాక్టరీతో పాటుగానే ఐటీఐఆర్, తెలంగాణకు రావాల్సినటువంటి ఐటీఐఆర్ ను కేంద్ర ప్రభుత్వం అటు గుజరాత్ కు తరలించి వెళ్ళింది అనేటువంటి అంశాలతో పాటుగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వీటితో పాటుగానే మేడారంకు జాతీయ హోదా, అలాగే ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 2014 ప్రకారం అటు తెలంగాణకు రావాల్సినటువంటి హక్కుగా రావాల్సినటువంటి హామీలన్నితో పాటుగానే ముంపు ప్రాంతాలు, పోలవరం ముంపు ప్రాంతాల కింద 5 గ్రామాలను, భద్రాచలంలో ఉన్నటువంటి 5 గ్రామాలను ఏపీలో విలీనం చేయడం జరిగింది. ఆ 5 గ్రామాలను కూడా తెలంగాణలో తిరిగి కలపడం, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, దీంతో పాటుగానే ఐఐఎంలు, హైదరాబాద్ టు విజయవాడ హైవే పక్కన వేగవంతమైనటువంటి రైల్వే వ్యవస్థ, మైనింగ్ విశ్వవిద్యాలయం, దీంతో పాటుగానే పాలమూరు రంగారెడ్డి నీటి ప్రాజెక్టు కూడా జాతీయ హోదా కల్పించడం, నీతి ఆయోగ్, ఇప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి నీతి ఆయోగ్ ను హైదరాబాద్ లో ఒక ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయడం, కొత్తగా విమానాశ్రయాలు, రామగుండం టు మనుగూరు రైల్వే లైన్ ను తీసుకురావడం, కొత్తగా సైనిక్ పాఠశాలలు, కేంద్రీయ విద్యాలయాల పెంపు, నవోదయ పాఠశాలను రెట్టింపు చేయడం, జాతీయ క్రీడా విశ్వవిద్యాలయాన్ని తెలంగాణకు తీసుకురావడం, దీంతో పాటుగానే నేషనల్ ఏవియేషన్ యూనివర్సిటీని తెలంగాణలో నెలకొల్పడం, ఇటువంటి అంశాలతో పాటుగానే కేంద్రం నుంచి గ్రామ పంచాయతీలకు 73, 74 ఆర్టికల్ ప్రకారం కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు నేరుగా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఖాతాల్లో జమ చేసే విధంగా కూడా ఒక ఆర్టికల్ తీసుకురావడంతో పాటుగానే కొత్త పారిశ్రామిక కారిడార్లు, వీటితో పాటుగానే ఐటీ కారిడార్లు కూడా ఉన్నాయి. మేడారంకు జాతీయ హోదాతో పాటుగా ఒక తెలంగాణలో డ్రై పోర్ట్ తో పాటు ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ, జాతీయ స్థాయిలో ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ నెలకొల్పడంతో పాటుగానే మరో ముఖ్యమైనది ఏంటి అంటే సుప్రీంకోర్టు ఒక సింగిల్ బెంచ్ ను తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం అనేది కూడా ఇందులో ఉండనుంది. పూర్తి స్థాయిలో ఇటువంటి అంశాలతో పాటుగానే మరికొన్ని భవిష్యత్తులో తెలంగాణకు ఉపయోగపడేటటువంటి అంశాలన్నింటినీ జోడించి కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణ అవసరాలను గుర్తిస్తూ కూడా ఎత్తున తెలంగాణ అభివృద్ధికి దోహదపడే విధంగా ఇటువంటి హామీలన్నీ ఈ యొక్క మేనిఫెస్టోలో ఉండాలన్నాయి. ఇవాళ 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క మేనిఫెస్టోను కూడా విడుదల చేయనున్నారు. ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అత్యధిక స్థానాలు 14 సీట్లు టార్గెట్ గా కూడా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే ఈ మేనిఫెస్టోని కూడా చూసుకోవచ్చు. ఇవాళ మధ్యాహ్నం ఉదయం 11 గంటలకు కూడా సీఎం రేవంత్ రెడ్డి గాంధీ భవన్ వేదికగా ఈ యొక్క మేనిఫెస్టోను విడుదల చేస్తారు. సోనియారావు. ఓకే, రైట్. థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్, రాజు.
ఎలక్షన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఇవాటి నుంచి తిరిగి బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారం చేయకుండా కేసీఆర్ పై ఎన్నికల సంఘం 48 గంటలు విధించిన నిషేధం ఇవాళ రాత్రి 8 గంటలకు ముగియనుంది. ఈ తర్వాత కేసీఆర్ తిరిగి జనంలోకి వెళ్లనున్నారు. ఇందులో భాగంగా రామగుండం నుంచి బస్సు యాత్ర పునఃప్రారంభం కానుంది. కేసీఆర్ తమ పార్టీపై చేసిన వ్యాఖ్యలు నియమావళికి విరుద్ధమని కాంగ్రెస్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈసీ 48 గంటల పాటు ఆయనపై నిషేధం విధించింది. దాంతో గురువారం జమ్మికుంటలో కేసీఆర్ నిర్వహించాల్సిన రోడ్ షో రద్దయింది. ఈసీ విధించిన గడువు ఇవాళ రాత్రి 8 గంటలతో ముగిసిన తర్వాత కేసీఆర్ రామగుండంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు షెడ్యూల్ను బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసింది. లోక్సభ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా బస్సు యాత్ర చేపట్టిన కేసీఆర్ అధికార కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. తనదైన శైలిలో కాంగ్రెస్ బీజేపీలపై విరుచుకుపడుతున్నారు. గత నెల 24న మిర్యాలగూడలో ప్రారంభమైన కేసీఆర్ బస్సు యాత్ర రోడ్ షో ఉత్సాహంగా కొనసాగుతుంది. సిద్దిపేట బహిరంగ సభతో కేసీఆర్ బస్సు యాత్ర ముగియనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సవీన్ ఫోన్ లైన్లో అందిస్తారు. సవీన్ చెప్పండి, నేటి నుంచి మళ్ళీ ప్రజల్లోకి కేసీఆర్ రాబోతున్న దీనిపైన అప్డేట్స్ ఏంటి? చరిత్రలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ 48 గంటల పాటు కేసీఆర్ పై ప్రచారం చేయకుండా నిషేధం విధించింది. ఈ రోజు రాత్రి 8 గంటలతో ఎన్నికల కమిషన్ విధించిన నిషేధం ముగియబోతోంది. దీనికి సంబంధించి మళ్ళీ తిరిగి కేసీఆర్ తన బస్సు యాత్రను ప్రారంభించబోతున్నారు. యథావిధిగా 10వ తేదీ వరకు షెడ్యూల్ ఉండబోతోంది. ఈ రోజు రాత్రి 8 గంటల తర్వాత రామగుండంలో కేసీఆర్ రోడ్ షో చేయబోతున్నారు. నిన్న జమ్మికుంటలో రోడ్ షో చేయాల్సి ఉండగా ఎన్నికల కమిషన్ నిషేధం వలన కేసీఆర్ జమ్మికుంటలో రోడ్ షో చేయలేకపోయారు. అందులో భాగంగా ఈ రోజు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి రామగుండంలో కేసీఆర్ రోడ్ షో చేయబోతున్నారు. యథావిధిగా గతంలో ఏ విధమైన షెడ్యూల్ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిందో అదే షెడ్యూల్ ను కేసీఆర్ ఫాలో అవబోతున్నారు. 10వ తేదీన సిద్దిపేటలో భారీ బహిరంగ సభతో కేసీఆర్ బస్సు యాత్ర ముగియబోతోంది. ప్రధానంగా ఇప్పటికే కేసీఆర్ పై విధించిన 48 గంటల ప్రచారం నిషేధంపై కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఎన్నికల కమిషన్ పైన, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి వ్యవస్థలు సైతం పార్టీల గుప్పెట్లోకి, ప్రభుత్వాల గుప్పెట్లోకి వెళ్తున్నాయంటూ విమర్శలు గుప్పించారు. అదేవిధంగా కేసీఆర్ ఏప్రిల్ 5వ తేదీన రైతులు ఎండిపోతున్న పంట పొలాలను ఉద్దేశించి మాట్లాడిన వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ 48 గంటల నిషేధం విధిస్తే ప్రతిరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ ను వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. అయినప్పటికీ ఎన్నికల కమిషన్ కి ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ అనేక సందర్భాల్లో 28 సార్లు ఫిర్యాదులు చేసిన ఎన్నికల కమిషన్ పట్టించుకోలేదని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. అందులో భాగంగానే ఈ రోజు తిరిగి యథావిధిగా 48 గంటల ప్రచార నిషేధం ముగియబోతుండటంతో రాత్రి 8 గంటల తర్వాత రామగుండంలో కేసీఆర్ రోడ్ షో నిర్వహించబోతున్నారు. 41 రోజు ప్రచారానికి విరామం ఇచ్చారు. ఎన్నికల కమిషన్ ప్రచారం నిషేధం విధించిన తర్వాత కేసీఆర్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలను టార్గెట్ చేసుకుంటూ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఫెయిల్యూర్ అంశాలనే ప్రధానంగా ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారు. అందులో భాగంగానే 48 గంటల ప్రచార నిషేధం తర్వాత కేసీఆర్ ఈరోజు రామగుండంలో రోడ్ షోలో పాల్గొనబోతున్నారు. థాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ సవీన్. ఎలక్షన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సీఎం జగన్ ఇవాళ నుంచి మళ్ళీ ప్రచార బరిలోకి దిగనున్నారు. నిన్న ఒక రోజు బ్రేక్ తీసుకున్న జగన్ ఇవాళ మళ్ళీ రాష్ట్రాన్ని చుట్టేనున్నారు. మండుటెలను లెక్క చేయకుండా ముఖ్యమంత్రి ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. వైసీపీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ప్రచారాన్ని తన భుజాలపై వేసుకుని పర్యటిస్తున్నారు. జగన్ కూడా జనం నిరాజనాలు పలుకుతున్నారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి జగన్ ప్రచారం ప్రారంభం కానుంది.
నేడు 3 పార్లమెంట్ నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచారం నిర్వహిస్తారు. నర్సాపురం, నర్సారావుపేట, ఒంగోలులో సభలకు హాజరవుతారు. వైసీపీకి ఎందుకు ఓట్లు వేయాలో ప్రజలకు వివరించనున్నారు. ఉదయం 10 గంటలకు నర్సాపురంలో జరగనున్న సభలో ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12:30కి నర్సారావుపేటలోని పేదకూరపాడులో సభకు హాజరవుతారు. మధ్యాహ్నం 3 గంటలకు కనిగిరిలోని పామరు ప్రచార సభలో ప్రసంగిస్తారు జగన్. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్లలో అందిస్తారు. రమేష్, చెప్పండి, ఏపీ సీఎం జగన్ ఇవాళ నుంచి మళ్ళీ ప్రచార బరిలోకి దిగనున్నారు. దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు 3 జిల్లాల్లో 3 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. గతంలో 4 రోజుల పాటు 12 నియోజకవర్గాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభలు నిర్వహించారు. నిన్న ఒకరోజు సీఎం జగన్ విశ్రాంతి తీసుకున్నారు. ఆ విశ్రాంతి తర్వాత తిరిగి ఎన్నికల ప్రచారాన్ని ఈ రోజు ప్రారంభిస్తారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు నర్సాపురం నియోజకవర్గంలో జరిగే ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారు. అదేవిధంగా తర్వాత నర్సరావుపేటలో జరిగే ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. నర్సరావుపేట పార్లమెంట్ పరిధిలోని పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు సెంటర్ లో ఈ బహిరంగ సభ ఉంటుంది. అదేవిధంగా మధ్యాహ్నం 3 గంటలకు ఒంగోలు పార్లమెంటు పరిధిలోని కనిగిరి నియోజకవర్గం పామూరు బస్టాండ్ సెంటర్ లో జరిగే ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారు. ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. సిద్ధం పేరుతో భారీ బహిరంగ సభలు నిర్వహించారు. ఆ తర్వాత మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర నిర్వహించారు. ఇప్పుడు ఎన్నికల ప్రచార సభలు నిర్వహిస్తున్నారు. మరోవైపు జగన్ కోసం మేము సిద్ధం పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా ఎన్నికల మేనిఫెస్టోను ప్రతి ఇంటికి తీసుకువెళ్లే కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రమేష్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మనం. హైదరాబాద్ శంషాబాద్ లో చిరుత ఆపరేషన్ ఎట్టకేలకు విజయవంతమైంది. ఫారెస్ట్ అధికారులు 5 రోజులుగా శ్రమించి చిరుతను బోన్లో బంధించారు. ఎరగా వేసిన మేకను తినేందుకు వచ్చి బోన్లో చిక్కినట్లు సమాచారం. చిరుత కలకలంతో శంషాబాద్ పరిసర ప్రాంత ప్రజలు గత 5 రోజులుగా భయం గుప్పిట్లో జీవించారు. రాత్రి పొలాల వద్దకు వెళ్లాలన్నా, ఉదయం బయటకు రావాలన్నా జనం భయపడేవారు. చిరుత బోన్లో చిక్కడంతో స్థానిక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.